అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్, మనలో చాలా శరీరాలు ఉన్నాయి. కె జగన్నాథం కర్నూలు. మన లోపల అంతర్గతంగా ఉన్నటువంటి శరీరాలు చాలా ఉన్నాయి. మనం వాటిని గమనించుకోవటం లేదు. ఏమేమి శరీరాలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయనేది. భౌతిక శరీరము అంటే స్థూల శరీరం అంటారు, ప్రాణమయ శరీరము, తర్వాత మనోమయ శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, నిర్వాణమయ శరీరం. ఇట్లాంటి శరీరాలు చాలా ఉన్నాయి. కానీ మనమంతా ఒకే అనుకుంటాం, వేరేది ఏం లేదనుకుంటాం. కానీ మనం లోపల అంతర్గతంగా చాలా లోతుగా సబ్జెక్టులు పోయి దాన్ని పరిశీలన చేసి చదివినా కానీ, చదవకపోయినా పర్లేదు, కనీసం ఒక అవగాహన చేస్తే అర్థమవుతుంది, లేదా ధ్యానం చేస్తే అర్థమవుతుంది. ధ్యానంలో స్పష్టంగా అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఒక ఊరిలో ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన దగ్గర బంధువులు మిత్రులు అంత గుమిగూడారు. అంత అడుగుతున్నారు ఏం జరిగింది అని. చనిపోయింది తెలిసింది. అదే దారిలో ఒక గురూజీ, పెద్ద ఆయన, బోధపోషిట ఆయన, స్వామీజీ లాంటి వారు, గురూజీ అదే దారిలో పోతున్నారు. ఆ గురూజీ ఆ గ్రామానికి అప్పుడప్పుడు పోయేవాడు. తెలుసు ఆ గ్రామంలో ఆయన ఎవరో తెలుసు. ఆయనకు కూడా ఆ ఊర్లో వాళ్ళు చాలామంది తెలుసు. వచ్చి ఒకరోజు 2 రోజులు ఆ ఊర్లో ఉండిపోయేవాడు. ఏమయ్యా అంత గుమిగుండారు, ఏం జరుగుతుంది అని అడిగారు. ఏం లేదండి స్వామి గారు, మన ఊర్లో పాపారావు గారు ఉన్నారే, పాపారావు గారు పోయారండి అన్నారు. పోయారా? మరి ఎక్కడ ఉన్నాడంటే, పోయారండి అగో లోపల ఉన్నారండి అని చెప్పారు. అయితే ఆశ్చర్యం అయితే, మీరు పోయారండి అంటున్నారు, మళ్ళీ లోపల ఉన్నాడు అంటున్నారే, పోయారా ఉన్నారా అన్నారు. పోయారండి అన్నారు. మరి ఇంట్లో వాళ్ళు ఎవరంటే, వాళ్ళంతా ఉన్నారండి, బంధువులు వాళ్ళంతా ఉన్నారు. ఆ గురూజీ ఇంటి లోపలికి చూశాడు. చూస్తే పాపారావు పడుకొని ఉన్నాడు. బయటకు వచ్చి బయట ఉన్న మనుషులతోటి, ఏమయ్యా మీరేం మనుషులు, పాపారావు హాయిగా అక్కడ పడుకొని ఉన్నాడు, పడుకున్నవన్నీ పోయారంటారేమిటి అన్నారు. లేదండి పోయారండి, వెళ్ళిపోయారండి అని ఓని మళ్ళీ ఏడ్చారు. మళ్ళీ ఏడుస్తారేమి, ఇక్కడ పాపారావు గారు లోపల ఇంట్లో పడుకొని ఉన్నాడు, పైన బెడ్షీట్ కూడా కప్పారు ఆయనకి, చుట్టూ మంది గుమ్మిగూడి కూర్చున్నారు అంతా ఆయన చుట్టూరుగా రౌండ్గా, మీరు పోయారని చెప్తున్నారు, ఆశ్చర్యం ఏంది అన్నారు. లేదండి పోయారండి అని మళ్ళీ ఏడ్చారు. పాపారావు అక్కడ ఉన్నారు, నేను చూశానని గురూజీ. లేదండి ప్రాణం వెళ్ళిపోయిందండి అన్నారు. ఆహా అలానా, ప్రాణం వెళ్ళిపోయింది, ప్రాణం అనేది వెళ్ళిపోయింది, లేదు ఇక్కడ. మరి లోపల ఉన్నది ఎవరు అన్నారు. పాపారావు గారి శరీరం అండి అన్నారు. ఆహా, పాపారావు గారి శరీరం ఇక్కడ ఉంది, ఇంట్లో బెడ్షీట్ కప్పారు, పాపారావు గారి ప్రాణం వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు అది. అంటే ప్రాణం వెళ్ళిపోయింది కాబట్టే మీరంతా బాధపడుతున్నారు. మరి ఇప్పుడు పాపారావు గారు మాట్లాడతారండి అని గురూజీ అడిగారు. ఎలా మాట్లాడతారండి, మీరు చేదస్తులు కాకుంటే, ప్రాణమే పోయింది, ఎలా మాట్లాడతాడు ఆయన, శవం అండి అది, బాడీ, డెడ్ బాడీ అండి అన్నారు. అలానా, అది ప్రాణం ఉంటే పాపారావు గారు మాట్లాడతారు, ప్రాణం లేకుంటే పాపారావు గారు మాట్లాడరు, అంతేనా, ఇది కరెక్టేనండి. కరెక్టేనండి అన్నారు. మరి అక్కడ ఎందుకు పెట్టుకున్నారు మరి ఆ బాడీని అన్నారు. బంధువులు వస్తారండి అన్నారు. అక్కడే ఉంటుందా, అక్కడే కొన్నాళ్ళ పడన్నారు. వాసన వస్తుందండి, చెడిపోతుంది, కుళ్ళు వాసన వస్తుంది, పడేసి వస్తామండి మట్టిలో, శ్మశానంలో అన్నారు. వాసన వస్తుంది కాబట్టి దాన్ని పడేసి వస్తారు. వాసన రానిది, చెడిపోయింది, ప్రాణం ఉంది, అది వెళ్ళిపోయింది, దాన్ని పడేసే అవసరం లేదు, అది మన స్వాధీనంలో ఉండదు, వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు, మనిషికి ఒక ప్రాణం ఉంది, అంటే ప్రాణము, దీన్ని ప్రాణమయ శరీరం అంటారు. ఆ డెడ్ బాడీని స్థూల శరీరం అంటాం, లేదా భౌతిక శరీరం అంటాం, అని లేదా ఇంగ్లీష్లో ఫిజికల్ బాడీ అంటాం. కాబట్టి ఈ ఫిజికల్ బాడీలో, ఈ భౌతిక శరీరంలో ప్రాణమయ శరీరం ఉంది. మనము కొన్నిసార్లు ఎవరైనా మాట్లాడిస్తే కూర్చొని ఉంటే ఎవరిని ఇంటిపై, ఏమయ్యా బాగున్నావు అంటే, బాగున్నాను సార్ అన్న. ఆరోగ్యం బాగుందంటే, ఆరోగ్యం బాగుంది సార్, ప్రాణం బాగలేదు సార్ అంటారు.
నేను బాగానే ఉన్నాను, మళ్ళీ భోంచేస్తున్నామంటే భోంచేస్తున్నాను అంత బాగుందండి, ప్రాణం మాత్రం బాగాలేదని అంటారు. ఇంకా కొంతమందిని దిగులుగా కూర్చొని ఏమయ్యా ఎలా ఉన్నావంటే బాగున్నాను సార్ అన్నారు. రే దిగులు చేస్తున్నావంటే మనసు బాగలేదయ్యా అంటారు. ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగుంది, మనిషి బాగా తిరుగాడుతున్నాను, పొలం పోతున్నా, వ్యాపారం అంతా చేస్తున్నాను, కానీ మనసు బాగలేదయ్యా అంటాడు. అంటే మనసు అనేది ఒక శరీరంలో ఒక అంతర్భాగం, అది దాన్నే మనోమయ శరీరం అంటారు. ఒకటి స్థూల శరీరము, ఒకటి ప్రాణం వెళ్ళిపోతే దాన్ని ప్రాణమయ శరీరము. మనసు బాగా లేకుంటే శరీరం బాగుంటుంది, మళ్ళీ అన్ని అవయవాలు బాగా ఫంక్షనింగ్ బాగా క్లియర్గా ఉంటాయి, అన్నీ బాగా సక్రమంగా పనిచేస్తున్నాయి, కానీ మనసు బాగలేదు. నాకు మనసు బాగలేదయ్యా, పొద్దున్నుంచి చికాగ్గా ఉంది అంటారు. చికాగ్గా ఉంది ఏది? మనసు, శరీరం కాదు. శరీరం బాగా ఉంది, మనసు చికాగ్గా ఉంది, దాన్ని మనోమయ శరీరం అంటారు. కొంతమంది మాట్లాడేటప్పుడు భావాలు, ఆవేశము లేదా సంతోషము ఉప్పొంగుతాయి, భావోద్రేకంగా మాట్లాడుతూ ఉపన్యసిస్తున్నాం అంటారు, దాన్ని భావమయ శరీరం అంటారు. కొంతమందికి ఎక్కువ వస్తాయి భావాలు, కొంతమంది తక్కువ ఉంటాయి, కాబట్టి దాన్ని భావమయ శరీరం, అదో శరీరం. ఇట్లా మనుషులు అనేకమైన శరీరాలు ఉంటాయి. కాబట్టి ఇది అయిన తర్వాత గురూజీ గారితో పోయారండి, ప్రాణం వెళ్ళిపోయిందన్నారు. అంతా ఏడుస్తూ ఉంటే, ఎందుకు బాధపడతారయ్యా, శరీరం ఇక్కడ ఉంది అని మీరు పారేస్తారు, ఆ ప్రాణం వెళ్ళిపోయింది లేదా ఆత్మ వెళ్ళిపోయింది, ప్రమోషన్ వచ్చింది ఆయనకు, మీరు ఇక్కడ ప్రమోషన్ కావాలా వద్దన్నారు. ప్రమోషన్ కావాలండి. 1వ క్లాస్లో ఎన్ని రోజులు ఉంటారు, 2వ క్లాస్లో ఎన్ని రోజులు ఉంటారు, 10వ క్లాస్లో ఎన్ని రోజులు ఉంటారు? ప్రమోషన్ వచ్చింది, వెళ్ళిపోయాడు ఆయన. తన శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి, అది ఉండదు కాబట్టి, వాసన పడుతుంది కాబట్టి ఇక్కడ వదిలేసి, ప్రమోషన్ వచ్చింది, వెళ్ళిపోయాడు. మరో జన్మ తీసుకొని మరో జన్మలో మరొక గర్భములో ప్రవేశించి మరింత డెవలప్ అవుతాడు. ఎందుకు బాధపడుతున్నారు? కాబట్టి నేను చెప్పేది, మనిషిలో ఇన్ని రకాలైన శరీరాలు ఉంటాయి. ఈ శరీరాలు అన్నీ కలిపే మనిషి. మనిషి వీటన్నిటి బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్ని శరీరాలను బ్యాలెన్స్ చేస్తుంటేనే పర్ఫెక్ట్గా ఉంటారు. ఏ ఒక్క శరీరం బ్యాలెన్స్ తప్పితే పర్ఫెక్ట్ ఉండదు. కొంతమంది బాగా నీట్గా డ్రెస్ చేసుకొని, బాగా స్నానం చేసి, సెంటు కొట్టుకొని, పౌడర్ వేసుకొని అద్భుతంగా మంచి నిగనిగలాడుతుంటారు, కానీ మనసు బాగుండదు. శరీరం బాగుంది, అయింది, స్నానం చేశాడు, సెంటు కొట్టుకున్నాడు, గుమ్మగుమ్మల వాసన వస్తున్నాయి, మనసు కంపు కొడుతుంది. అంటే మనసు నుంచి వాసన, ఆయన మాటలు కంపు కొడుతున్నాయి, ఆయన మాట్లాడే మాటలు సహించరాని మాటలు ఉన్నాయి. మరి శరీరము, చొక్కా, ప్యాంటు, డ్రెస్సు, పంచె అన్నీ మంచిగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాడు, శుభ్రంగా ఉన్నాడు మనిషి, ఏం మైల లేదు. కానీ మనసులో మైల ఉంది. కాబట్టి నీవు శరీరం యొక్క శుభ్రత ఎంత అవసరమో, మనసు యొక్క శుభ్రత కూడా అంతే అవసరం. ఈ మనస్సుకు శుభ్రత కావాలంటే ఏం చేయాలా? దానికి ఆహారం ఇవ్వాలి. మనసుకు ఆహారం ఉంది. నీవు శరీరానికి రోజు 3 పూటల 4 పూటల అట్లా అన్నం పెడతావు, ఆహారం ఇస్తావు. మనసుకు కూడా లేదా ఆత్మకి ఆహారం ఉంది, దాన్నే ధ్యానం అంటారు. ధ్యానం అనేది మనసుకు ఆహారము. మనం తిండి రొట్టె, చపాతి, అన్నం ఇవన్నీ కూడా శరీరానికి ఆహారం. కాబట్టి ఆత్మకు ఆహారం ధ్యానం, మనిషికి ఆహారం భోజనం. కాబట్టి మీరు శరీరానికి ఇచ్చే భోజనంతో పాటు మనసుకు కూడా రోజు ఆహారం ఇవ్వండి. చాలా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. మీ శరీరము నీకు ఎంత శక్తిని ఇస్తుందో, ఎంత బలము, రక్తము, కండలు ఇస్తుందో, నువ్వు ధ్యానం చేస్తే నీ మనసుకు, నీ భావాలకు, నీ ప్రయాణానికి, నీ జీవనానికి కావలసినంత శక్తి ఇస్తుంది, అంత ఎనర్జీ ఇస్తుంది, అంత శక్తిని సమకూర్చుకుంటుంది. అది అంత గొప్పది మనస్సు, అంత గొప్పది ఆత్మ. చాలా చాలా శక్తిని బయట నుంచి తీసుకునే ఆకర్షణ శక్తి, అయస్కాంత ఆకర్షణ శక్తి ఆత్మకు ఉంది. అది ఎప్పుడు పనిచేస్తుంది? మామూలుగా పనిచేయడం అనేది సైలెంట్గా
బాగా పనిచేస్తుంది తక్కువ. ధ్యానం చేస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి నేను చెప్పేది చివరిగా ధ్యానం చేయండి. మీ మనసు బాగుంటుంది, శరీరం బాగుంటుంది, ఆత్మ బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, ప్రాణం బాగుంటుంది, టోటల్గా జీవన విధానమే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.